హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ అండి. ఈ వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకైతే షేర్ చేయబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. సో మనం బయట కొనే ఐస్ క్రీమ్ కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ కొంచెం హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చలికాలంలో కూడా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం నేనైతే వెనీలా ఇన్స్టెంట్ మిక్స్ని తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఐస్ క్రీమ్ మిక్స్ ఇన్స్టెంట్ అని దొరుకుతుందండి. ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, 40 నుంచి 50 రూపీస్ మధ్యలోనే ఉంటుంది. సో నేనైతే ఇది డీమార్ట్లో తీసుకొచ్చాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఒక 25 నుంచి 30 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను. సో షుగర్ అనేది కొంచెం తక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇన్స్టెంట్ మిక్స్లోనే యాడ్ అయిపోయి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నేను మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. సో క్రీమీ మిల్క్ తీసుకోవాలన్నమాట, ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకోవాలన్నమాట. మనం తీసుకునే పాలను బట్టే మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ పాలు మొత్తం కూడా మనం ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఇలా గిన్నెలోకి పోసుకొని కొంచెం ఒక 2 గరిటెల వరకు పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పాలని చక్కగా పొంగొచ్చే వరకు గరిటెతో తిప్పుకుంటూ కాచుకోవాలి. ఎందుకంటే పైన మీగడ ఫామ్ అవ్వకుండా అండ్ అలాగే కింద అడుగంటకుండా చక్కగా తిప్పుతూ కాచుకోవాలి. ఇలా కాచుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి. తక్కువగానే వేసానండి, మీకు అసలు అవసరం లేకపోతే అస్సలు షుగర్ కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు. దీనిలో ఉన్న షుగర్ అయితే సరిపోతుంది. సో కొద్దిగా యాడ్ చేశాను నేను. అండ్ తర్వాత మనం రిమైనింగ్ మిల్క్ కొన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్లోకి ఐస్ క్రీమ్ పౌడర్ మొత్తంని కూడా యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చక్కగా గరిటెతో కలుపుకుంటూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి. సో ఎక్కడా కూడా ఉండలు అనేది కట్టనివ్వకూడదండి, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇలా తిప్పుతూ చూసారు కదా, నేను ఇలా గరిటెతో ఇలా పోస్తున్నప్పుడు చక్కగా క్రీమీగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి. సో ఇలా దింపుకొని పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా, ఇది కంప్లీట్గా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం దేనిలో అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో దానిలోకి పోసేసుకోండి. ఇక్కడ నేను ఒక డబ్బా తీసుకున్నాను. సో ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని సో దీనిలో పోసేసుకొని పైనుంచి ఇలాగా కవర్ చేశాను. కవర్ చేసి చక్కగా పైనుంచి క్యాప్ పెట్టుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం గడ్డ కట్టినట్టు అవుతుందండి. మళ్ళీ దీన్ని మిక్సీలో వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ పాటు ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ కంటిన్యూస్గా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న డబ్బా ఉంది కదా, మళ్ళీ అందులోనే ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక ప్లాస్టిక్ కవర్ అనేది కవర్ చేసేసి ఇప్పుడు 6 to 8 అవర్స్ వరకు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రీజర్లో పెట్టుకున్న 8 అవర్స్ తర్వాత ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఏదైనా ఒక గరిటె తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి. సో చూసారు కదా ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. వెనీలా ఫ్లేవర్ అంటే ఎగ్జాక్ట్లీ వెనీలా ఫ్లేవరే వచ్చిందనమాట. సో చాలా టేస్టీగా అండ్ అలాగే ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బిఫోర్ నైట్ చేసేసుకున్నామంటే చక్కగా సో నెక్స్ట్ డే మంచిగా చక్కగా మార్నింగ్ వరకు తినేసేయచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీ పిల్లలకి చేసి పెడితే చక్కగా ఇష్టంగా కూడా తింటారండి. బయట కొనేదానికంటే కూడా మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.